ఆకలి రుచి ఎరగదు, నిద్ర చోటు ఎరగదు. ఎవరైతే ఆకలితోటి ఉంటారో, ఎవరైతే ఆకలితోటి అలమటిస్తారో వాళ్ళు రుచి గురించి ఆలోచన చెయ్యరు. వాళ్లకు ఆకలి తీరిందా లేదా అనేదే ఆలోచిస్తారు తప్ప రుచిగుందా, కారం ఉందా, కారం పొడి ఉందా, మంచి కూర ఉందా, చికెన్ ఉందా, మటన్ ఉందా, బిర్యానీ ఉందా, బగారన్నం ఉందా, పంచమక్ష పరమాన్నాలు ఉన్నాయా అనేది చూడరు. అలాగే నిద్ర చోటు ఎరగదు. నిద్ర వచ్చినప్పుడు అది ఎలాంటి నిద్ర అంటే మత్తు నిద్ర. పట్టుపరుపు ఉందా, మంచం ఉందా, బల్లలు ఉన్నాయా, నీడుందా, ఎండుందా అనేది చూడకుండా చోటు అనేది ముఖ్యం కాదు, నిద్రపోవడే ముఖ్యము అని నిద్రపోతారు. ఈ అనుభవాలు నేను ఉప్పర్ పని చేసినప్పుడు నాకు అనేక సార్లు ఇలాంటి అనుభవాలు ఉన్నాయి. ఉప్పర్ పని చేసినప్పుడు ఎట్లుంటుందంటే ఒళ్ళొంచి పని చేస్తూ ఉంటాము, మాలు కలిపి తట్టలేసి అందిస్తూ ఉంటాము. మధ్యాహ్నం పూట అన్నం తినడానికి దిగినప్పుడు ఆకలితోటి ఉంటాము. అప్పుడు ఇంటికాంచెలు తెచ్చుకున్న సద్ది కారం ఉందా, కారం పొడి ఉందా, కూర ఉన్నదా అనేది చూడకుండా ఏదైతే ఇంటికాంచెలి సద్ది తెచ్చుకున్నామో, ఇంట్లోకించెలి ఏదైతే పెడతారో దాన్నే కళ్ళకద్దుకొని కడుపు నిండా తిన్న రోజులున్నాయి. అలాగే ఒక గంట సమయం ఇస్తారు మధ్యాహ్నం. ఆ గంట టైంలో ఆ ఉష్కెల, ఆ ఇల్లు కడుతుంటాం కదా కొత్త ఇల్లు, ఆ ఉష్కెలను లేకపోతే కంకర్లను ఎన్నో దగ్గర తల వాల్చి నిద్రపోతే ఆ నిద్ర ఎట్లా ఉంటుంది అని అంటే మత్తుగా పండుకున్న ఆ 10 నిమిషాలు 20 నిమిషాలు అర్ధగంట పడుకుంటాము. ఆ నిద్ర గట్లా నా జీవితంలో నాకైతే ఈ 2 అనుభవాలు నేను అనుభవించిన. ఎందుకొరకు ఈ మాట ఇప్పుడు చెప్తున్నాను అని అంటే, నేను వచ్చే దారిలో ఒక టాటా ఏస్ బండి ఉంది. ఆ బండి చెట్టు కింద పెట్టుకున్నాడు ఆ డ్రైవరు. ఆ వెనుక బాడీ ఉంటుంది కదా, దాంట్లో ఎల్లకిల్ల పండుకొని నిద్రపోతాను. మనము చూస్తే శివం కనుక బండ్లు వేసుకొని పోయినట్టుగా కనబడ్డది. అయితే ఆయన హాయిగా నిద్రపోతాడు. అది చూసినప్పుడు నాకు నా అనుభవంలో నుంచి నేను అనుభవించిన ఆ విషయాల్ని ఈరోజు మీతో పంచుకుంటూ ఉన్నాను. మీకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురైనాయా? ఆకలి రుచి ఎరగదు, నిద్ర చోటు ఎరగదు.